షహీద్ ఉద్దమ్ సింగ్. సో ద ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అండి. మనకు జలియన్ వాలాబాగ్ మాసాకర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జనరల్ ఓ డయ్యర్ గారిని చంపివేయడం జరిగింది. ఎవరు? మనకి ఉద్దమ్ సింగ్ గారు. ఇతని పేరు మీదుగా మూవీ కూడా రావడం జరిగింది. సో వారి యొక్క స్మారక దినాన్ని బేసిక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రోజు? జూలై 31 రోజున. వీరిని ఈ జూలై 31 రోజున ఉరి తీయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మ్యారిటైమ్ డే ఆఫ్ షహీద్ ఉద్దమ్ సింగ్ ఎవ్రీ ఇయర్ కూడా 31 జూలై రోజున సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు చేసినటువంటి సేవలకు గాను వీరి యొక్క ఫ్రీడమ్ ఫైటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పునికి పుచ్చుకొని మన దేశానికి తెలియజేయాలి, అదేవిధంగా యూత్కి తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వీరు వచ్చేసి సంగ్రూర్ పంజాబ్లోని సంగ్రూర్లో 1899లో జన్మించడం జరిగింది. ఓకే, తర్వాత 1940 జూలై 31 రోజున హ్యాంగ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మైకేల్ ఓ డయ్యర్ ఎవరైతే ఉన్నారో 1940లో అతన్ని చంపివేయడం జరిగిందనమాట. ఓకే, అవెంజింగ్ జలియన్ వాలాబాగ్ మాసాకేర్ 1919లో మనకి ఏదైతే జలియన్ వాలాబాగ్ మాసాకేర్ ఏదైతే జరిగిందో దానికి ప్రధాన కారకుడుగా మైకేల్ ఓ డయ్యర్ని పేర్కొనడం జరుగుతుంది. అయితే బేసిక్గా అతన్ని చంపివేయడం జరిగింది. ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ జన్ ఓ డయ్యర్ హ్యాస్ ఎండోర్స్డ్ ది మాస్కేర్. ఓకే, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ టు ది ఇండియాస్ ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ. సో వీరి యొక్క జీవితకాలం మొత్తం కూడా మనకి స్వాతంత్రం కోసమే పోరాడడం జరిగింది. వీరు గద్దర్ పార్టీ ఏదైతే ఉందో ఫేమస్ మనందరికీ తెలుసు, మోడర్న్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పేర్కొంటాం. ఈ గద్దర్ పార్టీలో వీరు మెంబర్ అన్నమాట. ఓకే, ఇన్స్పైర్డ్ ప్యాట్రియాటిజం అమాంగ్ ఇండియన్ అబ్రాడ్, సింబల్ ఆఫ్ ది రెవల్యూషనరీ కరేజ్ అండ్ సాక్రిఫైస్. సో జలియన్ వాలాబాగ్ మాసకర్ మనందరికీ తెలుసు 1919లో ఏప్రిల్ 13న బేసిక్గా సత్యపాల్ అండ్ సఫ్యుద్దీన్ కిచ్లు ఎవరైతే ఉన్నారో వారి అరెస్టుకు గాను ప్రొటెస్ట్ జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఒక ఫెస్టివల్కి అని చెప్పేసి ఆ జలియన్ వాలాబాగ్లో గ్యాదరింగ్ జరుగుతుంది. సో కాకపోతే రెజినాల్డ్ డయ్యర్ ఎవరైతే ఉన్నారో రెజినాల్డ్ డయ్యర్ అతని టైంలో మైకేల్ ఓ డయ్యర్ వచ్చేసి గవర్నర్ జనరల్గా ఉండేవాడు. సో ఇద్దరి పేరు కూడా డయ్యరే. సో అక్కడ ఆర్డర్స్ పాస్ చేసింది మాత్రం కల్నల్ రెజినాల్డ్ డయ్యర్. అయితే అతని టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి జనరల్ ఓ డయ్యర్. ఓకే, మైకేల్ ఓ డయ్యర్. సో అతన్ని చంపివేయడం జరిగింది. సో ఇతను బేసిక్గా ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. ఒక కాంపౌండ్ వాల్లో ఉన్నటువంటి కొంత వేల మంది పైన నిర్దాక్ష్యంగా కాల్పులు జరపడం జరుగుతుంది. ఓకే, సో దీనివల్లనే మనకి నెక్స్ట్ మూమెంట్ అనేది అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఇంకెక్కువగా స్ట్రెంథన్ అవుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.